చాలా కాంప్రహెన్సివ్ రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తోన్న వీడియో ఇది. ఇక మ్యాటర్లోకి వెళితే, ఇటీవల ఒక బుక్ లాంచ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు మహానటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగా చిరంజీవి గారు మామూలు హీరోగా ఉండేవారని, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన అనంతరం క్రియేట్ అయిన స్పేస్తో వచ్చిన అవకాశం అందిపుచ్చుకుని చిరంజీవి గారు మహానటుడిగా ఎదిగారని చాలా పాజిటివ్ నోట్తో చిరంజీవి గారిని కొనియాడారు. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని చెప్పక తప్పదు. చిరంజీవి గారు ఒక స్టార్ స్థాయి నుండి నంబర్ 1 హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ గారు అదృష్టవశాత్తు సినీ ఫీల్డ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు కొనసాగి ఉంటే చిరంజీవి గారి డామినేషన్కు, ఆయనకు ఉన్న స్పీడ్కు ఖచ్చితంగా ఎన్టీఆర్ వెనకబడేవారు. ఈ ఆర్గ్యుమెంట్కు సపోర్టింగ్ ఎవిడెన్సెస్గా చిరంజీవి గారు ఎన్టీఆర్ గారితో సమాన స్థాయి కలిగిన ఏఎన్ఆర్ గారిని, అప్పటికే సూపర్ స్టార్స్గా వెలుగొందుతున్న కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని, కృష్ణరాజు గారిని వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయారు. ఒకవేళ ఎన్టీఆర్ గారు ఫీల్డ్లో ఉన్న సేమ్ టు సేమ్ సిచ్యువేషన్, బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఉండేది చిరంజీవి గారి దూకుడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గారు సీఎం అయిన 1983వ సంవత్సరంలో సింహం నవ్వింది అనే డిజాస్టర్ను, చండ శాసనుడు అనే బిలో యావరేజ్ చిత్రాన్ని ఇచ్చారు. కానీ అదే 1983లో చిరంజీవి గారు ఖైదీతో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టి నంబర్ 1 హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో చిరంజీవి గారి ఖైదీ తర్వాత ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీలో లేకపోవడం ఎన్టీఆర్ గారి అదృష్టం అని చెప్పక తప్పదు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారు అడపాదడపా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి మ్యాక్సిమం డిజాస్టర్ అయ్యాయి. మేజర్ చంద్రకాంత్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది మల్టీ స్టారర్ కావడం గమనార్హం. ఆల్ టుగెదర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి చిరంజీవి గారి డామినేషన్ నుండి ఎన్టీఆర్ గారు తప్పించుకున్నారు అనే స్టేట్మెంట్ జస్టిఫై అయింది.